సహజ అడవులు అంతరించిపోయి కాంక్రీట్తో నేలంతా నిండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షపు నీరు వృధాగా పోతోందే తప్ప భూమిలోకి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నది జనసామాన్యానికి కూడా అర్థమయ్యేలా తెలియజెప్పాలి. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం 500కు పైగా ఎకరాలలో ఉన్న ప్రాంగణాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేసింది. వాటి ద్వారా భూగర్భ జలాల కదలికలు ఏ రకంగా ఉన్నాయన్న విషయంలో అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 200కు పైగా ఇంకుడు గుంతల్ని విశ్వవిద్యాలయ భవనాలపై పడిన వర్షపు నీటిని నేరుగా భూమిలోకి పంపేందుకు నిర్మించింది. ఇవి కాకుండా ప్రాంగణంలోని 2 పల్లపు ప్రాంతాలలో చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జల పరిరక్షణకు శాస్త్రీయంగా శ్రీకారం చుట్టింది. దాదాపు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని వివిధ జనావాసాలలో ఈ భూగర్భ జలాల వృద్ధిపైన అధ్యయనం చేస్తోంది. భారత శాస్త్ర సాంకేతిక శాఖ ఈ ప్రాజెక్టుకు ₹1 కోటి అందించడమే కాకుండా ప్రాజెక్టు అమలు తీరు దేశంలోనే ఒక ప్రత్యేకంగా తీర్చిదిద్దారని ప్రశంసించింది కూడా. ఈ నమూనా విజయవంతమైతే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ తరహా అధ్యయన ప్రయోగాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ భూగర్భ జలాల పరిరక్షణ, అలాగే వాటికి సంబంధించి ఏ రకంగా ఇది భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, వీటి మట్టం ఎలా ఉంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధి అలాగే చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాల్లో ఏ రకంగా ఈ భూగర్భ జలాలు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టుని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏకంగా 241కు పైగా ఈ రీఛార్జ్ పిట్లను తవ్వించడం ఒక ప్రత్యేకత అయితే 64 భవనాలకి మొత్తం ఈ వర్షపు నీటిని పడిన నీటిని అంతటినీ కూడాను నేరుగా భూమిలో ఇంకేటట్టుగా ఏర్పాట్లు చేశారు. 500కు పైగా ఎకరాలలో విస్తరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉత్తర దక్షిణ ప్రాంగణాలుగా ఉంది. భౌగోళికంగా అత్యంత పల్లపు ప్రాంతం నుంచి అత్యంత ఎత్తైన ప్రాంతం ఎర్రమట్టి నేలలు ఉన్న ఈ ప్రాంగణంలో ఇంకా చాలా ఎకరాలు చెట్లు చేమలతో ఉన్నాయి. విద్యా అవసరాలు విస్తరించిన దృష్ట్యా భవన నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తునే సాగాయి. విశ్వవిద్యాలయంలోని 2 క్యాంపస్లలో కలిపి 100కు పైగానే విశాలమైన భవన ప్రాంగణాలు ఉన్నాయి. వీటిపైన పడిన వర్షమంతా నేరుగా కాలువల ద్వారా మురుగునీటిలో కలియడం లేదా నేరుగా డ్రైన్ల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతోంది. విశాఖలో సగటు వర్షపాతం 93 సెంటీమీటర్లుగా అంచనా వేస్తే అందులో భూమిలో ఇంకుతున్న నీటి శాతం చాలా తక్కువగా ఉంటోందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడవుతోంది. ప్రత్యేకించి కాలువల ద్వారా సముద్రంలోకి పోయే నీటి పరిమాణం ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితులను సమూలంగా పరిశీలించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఒక ప్రాజెక్టు రూపొందించింది. ఈ విభాగానికి ఇంజనీరింగ్ కళాశాల తోడయింది. ఈ 2 విభాగాలు కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సమర్పించిన ప్రాజెక్టుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా నిధులను అందించింది. ఇక్కడ నైసర్గిక స్వరూపం ఏంటంటే +10 MSL నుంచి +67.5 MSL వరకు వేరియేషన్ ఉంది. అలాగే ఇక్కడ బిల్టప్ ల్యాండ్స్ ఉన్నాయి, పార్షియలీ బిల్టప్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకా వర్జిన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇటువంటి నైసర్గిక స్వరూపం ఉన్న ఏరియాలు చాలా అరుదుగా ఉంటాయి. సో ఇటువంటి నైసర్గిక స్వరూపంలో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ పడ్డ ప్రతి రెయిన్ డ్రాప్ కూడా గ్రౌండ్ వాటర్లోకి లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ కింద మారితే అసలు గ్రౌండ్ వాటర్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎంత వాటర్ స్టోర్ అవుతుంది, ఏ విధంగా ఎటు నుంచి ఏ డైరెక్షన్లో వెళ్తుంటుంది, వీటన్నిటికి సంబంధించి గ్రౌండ్ వాటర్ డైనమిక్స్ స్టడీ చేద్దామని ఆలోచన వచ్చిందండి. సాధారణంగా ప్రాజెక్టు అంటే విశ్వవిద్యాలయాలలోని ప్రయోగశాలల్లో పని కానిచ్చేసి వాటిని కంప్యూటర్లలోకి ఎక్కించేసి పూర్తయిందనిపించడమే జరుగుతుంది. ఇక్కడ మాత్రం విశ్వవిద్యాలయం మొత్తం ఒక ప్రయోగశాలగా అధ్యయనం చేయడం ఒక ప్రత్యేకత.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫీజోమీటర్లు ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాలను రికార్డు చేస్తాయి. తీవ్రంగా పడిపోతుంటే హెచ్చరికలు ఉపకరిస్తాయి. వర్షపు నీరు అంతటినీ కూడా భూమిలోకి తీసుకొచ్చి దాన్ని భూగర్భంలో ఎంత నీటి మట్టం పెరిగేటట్టుగా పరిరక్షణ చేసే విధానానికి ఒక రూపకల్పన చేశారు. ఆ విధానంలో వాళ్ళు చాలా ఇంకుడు గుంతలు లాంటి బావులు తవ్వారు. ఒక్కొక్కటి 150 అడుగులు లోతు దాకా తవ్వడం కూడా జరిగింది. తవ్వి వాటిని పరిరక్షించడమే కాకుండా వాటి వల్ల భూగర్భంలో జలం ఎంత పెరుగుతుంది అన్న విషయం కూడా తెలుసుకోవడానికి వీలుగా దానికి సెన్సార్లు అమర్చి వైర్లు అమర్చి కంప్యూటర్ ద్వారా వాటికి యొక్క డేటా కలెక్ట్ చేయడం, ఆ కలెక్ట్ చేసిన డేటాని అనాలిసిస్ చేయడం అవి కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాటర్ ఈజ్ ఓన్లీ ద వెల్త్. హూఎవర్ ఈజ్ హ్యావింగ్ ద ట్యాంక్ ఆఫ్ వాటర్ ఇట్ విల్ బికమ్ lakhs of rupees. సో ఇన్ వ్యూ ఆఫ్ దట్ జనరల్గా మేము అందరం ఆలోచించి ఈ వాటర్ ప్రాజెక్ట్ని ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్, మ్యాథమెటికల్ మోడల్గా, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్గా కాకుండా ఫీల్డ్ మీద ఎస్టాబ్లిష్ చేసి ఫీల్డ్ మీద మనం ఏమన్నా చేయగలమా అని చెప్పేసి మా గురువు గారు జీవీఆర్ శ్రీనివాసరావు గారు మేము అంతా కలిసి ఆలోచించుకున్నప్పుడు ఫీల్డ్లోనే చేద్దాం, ఇది ల్యాబొరేటరీలో కాదు, ఫీల్డ్లో చేసినట్లయితే సోషల్గా కూడా ఉపయోగపడవచ్చు ఈ ప్రాజెక్టు అని మేము ఆలోచించి గ్రౌండ్ మీద ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం నిర్ణయించుకున్నాం సార్. మేము లాగ్ చేసింది ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ డేటా మనకి ఇక్కడ చూపిస్తుంది సార్. మనకి ఏంటంటే టైం టు టైం డేటా వస్తుంది, ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ వస్తుంది, మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, కంప్లీట్ డేటా కూడా వస్తుంది. ఇప్పుడు కంప్లీట్ డేటా మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మొత్తం డేటా మనకి ఇందులో చూపిస్తుంది సార్, ఈ సాఫ్ట్వేర్లోనే చూపిస్తుంది. దీన్ని టెక్స్ట్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఈ టెక్స్ట్ ఫార్మాట్ నుంచి మనం ఎంఎస్ వర్డ్లోకి కానీ ఎంఎస్ ఎక్సెల్లోకి కానీ ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడి నుంచి డేటా తీసుకొని దాని నుంచి మేము అనాలిసిస్ చేసుకుంటాం. మొత్తం 64 భవనాలలో ప్రత్యేకించి వర్షపు నీటిని నేరుగా ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా అంతే సామర్థ్యం ఉన్న వాటిని నిర్మించారు. తద్వారా వర్షపు నీటి చుక్క ఏదీ బయటకు పోకుండా నేరుగా భూగర్భంలోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే 2 పల్లపు ప్రాంతాల నుంచి వర్షపు నీరు కాలువలలోకి పోతోందని గుర్తించారు. ఆ 2 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించి అక్కడి నీటి నిల్వకు అవకాశం కల్పించారు. ఈ చెక్ డ్యామ్స్ వల్ల ఏంటంటే ఏదైనా ఒక రన్నింగ్ స్ట్రీమ్ లో వాటర్ని ఒక చోట అడ్డుకట్ట వేసేసి అక్కడ నిలవ ఉండే విధంగా చేసుకోవటం అనేది చెక్ డ్యామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇప్పుడు బాగా హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వర్షపు నీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నిలవ ఉంటాయి. ఇక్కడ నిల్వ ఉన్న నీళ్ళు అంటే మా ప్రాజెక్టు పరంగా ఆలోచించుకుంటే ఏంటంటే సర్ఫేస్ వాటర్ అని కాకుండా గ్రౌండ్ వాటర్లోకి నెమ్మదిగా ఇంకాలని, ఆ నెమ్మదిగా ఇంకినప్పుడు దీని బెనిఫిట్ ఏంటంటే ఈ పక్కనే కాలనీస్ ఉన్నాయి, వీటిలోకి వెళ్ళే గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అవుతుంది. అది ముఖ్య ఉద్దేశం. దానికోసం ఇక్కడ ఒకటి కట్టాం. ఇదే విధంగా ఇంకో చోట కూడా ఇంకో చెక్ డ్యామ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్టులలో భాగంగా సేకరిస్తున్న డేటా అంతా నేరుగా కంప్యూటర్ కి అనుసంధానం చేయడం వల్ల వివరాలు భూగర్భ జల శాఖకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. విశ్వవిద్యాలయంలో కేవలం పేపర్లకు పరిమితం కాకుండా భూగర్భ జల పరిరక్షణ, వాటి పరిశీలన, అధ్యయనం, ప్రభుత్వ శాఖతో సమన్వయం వంటి అన్ని అంశాలను ఆచరణాత్మకంగా ఈ ప్రాజెక్టులో భాగంగా చేస్తున్నారు. ఇక్కడ ఇంకుతున్న నీటి ప్రభావం విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాలలో దాదాపు 5 నుంచి 10 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న భూగర్భ జలాలపై ఉంటుందని వీరి అంచనా. విశ్వవిద్యాలయంలో దాదాపు 100కు పైగా భవనాలు ఉన్నాయి. ఇందులో పెద్ద భవనాలు దాదాపు 62 ఉన్నాయి. ఈ పక్కా భవనాల మీద నుంచి పడిన వర్షపు చుక్క నేరుగా భూగర్భంలోకి వెళ్లే విధంగా ఇప్పుడు ఏర్పాట్లు చేశారు. సగటున పడే వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గొట్టాలను ప్రతి భవనం పైభాగాన అమర్చారు. ఎప్పటికప్పుడు వీటికి అడ్డంగా పడే చెట్ల ఆకులు, ఇతర చెత్తను తొలగించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. 2 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించారు. ఇక్కడ నీరు నిల్వ చేయాలన్న ప్రధాన ఉద్దేశం ఆ నీటిని భూమిలోకి ఇంకేట్టుగా చేయడమే. విశాఖ సగటు వర్షపాతం 93 సెంటీమీటర్లుగా అంచనా వేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాల్లోని దాదాపు 20 కాలనీల్లో ఇక్కడ ఇంకిన భూగర్భ జలాలు విస్తరణకు సహజంగా వెళ్లే ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా అధ్యయనం కోసం ఈ కాలనీలలోని భూగర్భ జలాల తీరును పరిశీలించేందుకు కూడా కొన్ని ప్రదేశాలను గుర్తించారు.
40 లక్షలతో వర్షపు నీటి పరిరక్షణ కట్టడాలైన 211 ఇంకుడు గుంతలు, 2 చెక్ డ్యాంల నిర్మాణాలను చేశారు. 62 భవనాల నుంచి వివిధ పైప్ లైన్ల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా ఏర్పాటు చేశారు. 1.5 డయామీటరు వ్యాసంతో ఈ రీఛార్జ్ పిట్లను నిర్మించారు. కురిసిన వర్షం మురుగు కాలువల ద్వారా సముద్రంలోకి పోయేలా ఏర్పాటు సరికాదన్నది ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఆచార్యుల అభిప్రాయం. వీటి పరిరక్షణే ధ్యేయంగా మొత్తం విశాఖ వాసులకు ఈ ప్రయోజనం అందించడమే కాకుండా ఇక్కడ స్థానికంగా అవసరమైన విధంగా నమూనా రీఛార్జి పిట్ల డిజైన్లు కూడా ఇస్తామంటున్నారు. విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 5 ఫీజోమెట్రిక్ బావులను బోర్లు వేసి మరీ తవ్వారు. 300 అడుగుల లోతు వరకు తవ్వి ఆ లోపల ఈ పీజోమీటర్ల వైర్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఈ మీటరు ఎంత లోతున నీటిమట్టం ఉందో వివరిస్తుంది. ట్రోల్ అనే పరికరాన్ని ఇందులో అమర్చారు. ఒక మెమొరీ కార్డును పీజోమీటర్లో నిక్షిప్తం చేసి నీటి మట్టాన్ని గంటకు నమోదు చేసేందుకు వాడుతున్నారు. ఈ వైర్ను బయటకు తీసి ల్యాప్టాప్కి అనుసంధానిస్తే అది రికార్డు చేసిన మొత్తం సమాచారమంతా కాపీ చేస్తుంది. దీనిని ఏ విషయానికైనా వినియోగించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయమే ఒక ప్రయోగశాలగా వీరు చేస్తున్న మొత్తం ఈ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇవ్వడం, అలాగే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏ రకంగా పెరుగుతోంది అన్న అంశాలని వీటన్నిటినీ కూడాను ప్రజలకు అందించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా భూగర్భ జల శాఖకు అందే విధంగా వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ఆదర్శవంతంగా కొనసాగుతాయి. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.